మరపు రాని సంఘటన, ఘోరమైన సంఘటన. తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో ఊహకందినంత దూరం వరకు కూడా ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైనటువంటి సంఘటన, అతి ఘోరమైనటువంటి తప్పిదం. ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి? చైర్మన్ గారేంటి, ఈఓ గారేంటి, జేఈఓ గారేంటి, పోలీస్ హెడ్, ఎస్పీ గారి పాత్ర ఏంటి? వీరి మీద మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? తీసుకునే ప్రయత్నమైనా చేశారా? ఎస్పీ గారిని మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు. బదిలీ ఇస్ నాట్ అన్ యాక్షన్. ఇవాళ కాబట్టి రేపు బదిలీ అవుతారు, రేపు కాబట్టి ఎల్లుండి బదిలీ అవుతారు. శాశ్వతంగా అక్కడే ఉన్నాడు కదా ఎస్పీ. ఈఓ మీద, చైర్మన్ మీద, జేఈఓ మీద మీరు యాక్షన్ తీసుకోవాలా? సరే, దట్ ఈస్ లెఫ్ట్ టు యూ, మీ ఇష్టం. దాన్ని క్రిటిసైజ్ చేస్తాం, దానిలో తప్పుల్ని మేము ప్రజల ముందు ఎండగడతాం. ఇది కుట్రపూరితంగా మీరు చేస్తున్నారు. ఇక్కడ ఏంటి కుట్రపూరితంగా చేస్తారు రాంబాబు గారు? వాళ్ళకేం సంబంధం అండి, కుట్ర ఏంటండి అని మీరు అనుకోవచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనేది. చంద్రబాబు నాయుడు గారు వీరి మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి తలం పైనకి లేదు. వారే తప్పు చేశారని తెలుసు. ఎందుకంటే పాలసీ డెసిషన్ ఏదైతే టోకెన్లు డిస్ట్రిబ్యూషన్ కిందే చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈఓ, చైర్మన్, జేఈఓ. దానివల్ల ఇది జరిగిందని ఆయన చెప్పాడు.